జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూసఫ్గూడలో ఆటో నడిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆటోలో ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, సార్ చైర్మన్ శివసేనారెడ్డి, గిరిధర్ రెడ్డి ప్రయాణించారు. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు. ఆటో డ్రైవర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేరుస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సంవత్సరానికి 12 రూపాయలు వచ్చే కార్యక్రమం తీసుకుంటాం. ఇది ఒక పూట అయిపోతుంది. సోషల్ మీడియాలో కాంగ్రెస్ చేస్తున్న అవమానకరమైన ప్రచారంపై కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సైబర్ క్రైమ్ స్టేషన్, నగర పోలీస్ పాత కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొట్లాడి జైలుకునే వ్యక్తిని కేసీఆర్ గారు వెంబడి ఉన్నవాడిని. ఆనాడు ఉద్యమంలో కేసీఆర్ గారు వెంబడి ఉన్న తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఎమ్మెల్యేగా, మంత్రిగా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం. ఒకే పార్టీలో ఉన్న కేసీఆర్ గారు వెంబడే ఉంటా. కానీ ఇలా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో శ్రీనివాస్ గౌడ్ పాత ఫోటో పెట్టి కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ అని చెప్పి ఫేక్ ప్రచారం చేశారు. కనుక వాళ్ళ మీద నేను ఫిర్యాదు చేశాను. ఇలాంటి మిథ్య ప్రచారం మానుకోవాలి. ఎవరే కానీ క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించిన ఫస్ట్ ఊరుకో. కాంగ్రెస్ పార్టీ కూడా మీరు ఏం చేస్తారో చెప్పి గెలవాలి తప్ప ఇట్లా ఫేక్ వీడియోలు పెట్టి ప్రచారం చేస్తే ప్రజల్లో అసహించుకుంటారు. మొన్న కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, ఈరోజు నా మీద ఇవన్నీ బంద్ చేసుకోవాలి. మేము కేసీఆర్ గారు వెంబడే ఉంటాం. ఇన్ఫర్మేషన్ ప్రూవ్ చేస్తాం. సివిల్ క్రిమినల్ కేసులో పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఇతరుల జీవితాలతో చిలగాట మాడొద్దు ఇలాంటి వాళ్ళని చెప్తున్నాం. దీన్ని ఎవరు చేస్తున్నాడో మేము చూస్తాం. కేసులు పెట్టి మా కుటుంబాన్ని వేధించడానికి మేము భయపడలేదు. ఉద్యమంలో నన్ను జైలు పెట్టినా భయపడలేదు. ఇటువంటి వాళ్ళకి మేము భయపడము. ఇలా చాదనైతే మీరు పని చేయండి తప్ప ఇలాంటి చేయొద్దు. ఒక మూట అనేది ఉంది. ఎప్పుడు ఈ నాయకత్వం మీద, ఎత్తున్న నాయకత్వం మీద అసత్య ప్రచారం చేసి క్యారెక్టర్ను అసెసిన్ చేయాలని ఒక వర్గం పనిచేస్తా ఉంది చాలా రోజుల నుంచి కూడా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి అవకాశం కల్పించండి, అందరివాడు లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మోసాలు, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దోపిడీలు జరిగాయని, ఇప్పుడు నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుందని, ప్రజలు బీజేపీకే ఓటు వేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య లోపారికాయ ఒప్పందం జరిగిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా జాతీయ, అదేవిధంగా రాష్ట్ర నాయకులు, అన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా జూబ్లీహిల్స్ లోని ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ఓటరు మహాశయులకు అందరికి కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాన్ని, ఈ దేశం ముందుకు పోతున్నటువంటి విషయాన్ని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఈ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు లక్షల వేల కోట్ల రూపాయలు ఏ రకంగా నిధులు వచ్చినాయి, ఈ విషయాలన్నీ కూడా ఓటరు మహాశయులకు మేము ప్రచారం చేస్తూ గడప గడపకెళ్ళి మేము ఏ ఇంటికి వెళ్ళినా నిండు మనస్తో ఈరోజు ఓటరు మహాశయులంతా కూడా మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఆశీర్వదిస్తాం. టిఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పరిపాలించింది. ఆ 10 ఏళ్లు టిఆర్ఎస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. 2 ఏళ్లు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని ఓటరు మహాశయులంతా కూడా నిండు మనతో ఆశీర్వదిస్తున్నారు. వెంగళరావు నగర్ డివిజన్ మధురానగర్లో మాజీ మినిస్టర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలబోతు భాస్కర్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక కార్పొరేటర్ దేదీప్యలతో కలిసి
స్థానిక ప్రజలతో కలిసి ఇంటరాక్షన్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ పాల్గొన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం అంతా కూడా ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీకి అందరంత దూరంలో మా ప్రచారం సాగుతుంది. గత 15 రోజుల నుంచి ప్రతి గడపని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి గడపని 2 సార్లు చుట్టుముట్టేసినాము. మరి రాబోయే 9 రోజులలో ఇంకో 4 సార్లు ప్రతి గడపకి వెళ్తాము. 100 ఓటర్లకు ఒక మనిషిని పెట్టుకొని మా కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారు. ఎర్రబల్లి దయాకర్ రావు గారు కానివ్వండి, మరి మల్లారెడ్డి గారు కానీ, మరి అలాగే పువ్వాడ అజయ్ గారు కానివ్వండి, అలాగే డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే కొరుట్ల ఎమ్మెల్యే వారు కానీ, తాతా మధు గారు, మరి అదేవిధంగా ఆగయ్య గారు, స్థానిక కార్పొరేటర్ దేదీప్యతో సమన్వయం చేసుకొని అందరం కూడా క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో మంత్రి మాజీ మంత్రి అనే తేడా లేకుండా డోర్ టు డోర్ ప్రచారం చేస్తాం. గోపీనాథ్ గారు బాగా పనులు చేశాడు. ఆయన కుటుంబానికి మళ్ళా అవకాశం ఇవ్వాలి. 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి మోసం చేశాడు తెలంగాణ ప్రజలను. హామీలు చేయకుండా పర్వాలే కానీ ఉన్న వాటిని కూడా సక్రమంగా చేస్తలేడు అనేది ఇవాళ ప్రజల్లో ఉన్న అభిప్రాయం. మా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా జూబ్లీస్ ఎన్నికల్లో ప్రచారం బాగా ముమ్మరంగా అందుకున్నది. వాళ్ళు రౌడీ షీటర్లు, ఆ క్యాండిడేట్ కూడా రౌడీ షీటర్ అవడు, రేవంత్ రెడ్డి పరిపాలన ఫెయిల్ అవడు, ఇదంతా కూడా ప్రజలు అర్థం చేసుకుని ఇవాళ కాలనీ పెద్దలందరూ కూడా మొత్తం కాలనీ పెద్దలందరూ కూడా నిర్ణయించుకున్నారు. కేసీఆర్ గారిని చెప్పిన అభ్యర్థిని సునీతమ్మను గోపీనాథ్ గారి కుటుంబాన్ని గెలిపియాలనేది ప్రజలు. ఎమ్మెల్సీ కవిత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై సెప్టెంబర్ 2న చేసిన ఆరోపణలపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోరారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరు వెంకట్. ఆరోపణలు చేస్తుంది, కానీ తెలంగాణ రాష్ట్రం ఈ రకంగా బాకీపడనీకి గత 10 ఏళ్ల వారి పరిపాలనలో అడ్డగోలుగా రాబందుల లెక్క వారు తెలంగాణ రాష్ట్ర సంపదని దోచుకున్నారని చెప్పి స్వయాన ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్న వారి సొంత కుటుంబ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు హరీష్ రావు గారిపైన, సంతోష్ రావు గారిపైన, ఎమ్మెల్సీ నవీన్ రావు గారిపైన, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిపైన చాలా క్లియర్ కట్గా వారు ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలన్నిటిపైన కూడా ఏదైతే ఈరోజు నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నేను నాతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన విచారణ జరిపించి దీనిపైన ఏదైతే కల్వకుంట్ల కవిత ఎవరైతే ఆ ప్రభుత్వంలో స్వయంగా ఆ కుటుంబంలో ప్రభుత్వంలో భాగస్వామ్యమైన వ్యక్తి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఒక ప్రెస్ మీట్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా క్లియర్గా అడ్డగోలుగా కేసీఆర్ గారికి తెలియకుండా ఈ 4 రాబందుల లెక్క తెలంగాణ సంపదని దోచుకున్నారని చెప్పి కొన్ని ఎవిడెన్సెస్తో సహా వారు మాట్లాడడం జరిగింది. సో వాటన్నిటిపైన కూడా ఎంక్వైరీ చేసి నిజంగానే తెలంగాణ ప్రజలకు ఈరోజు ఏవైతే బాకీలు చెల్లించాల్సి ఉందో వారి సొమ్ముని దోచుకున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆ సంపదని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలంటే ఆ రాబందుల దగ్గరికి వెళ్ళి తెలంగాణ సంపదని తీసుకురావాలి. దానికోసం కవిత గారు చేసిన ఆరోపణల పైన కేసు రిజిస్టర్ చేసి దీనిపైన ఎంక్వైరీ జరిపించి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నేరెడ్మెట్ పోలీసులు ఓల్డ్ నేరెడ్మెట్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్, రాజధాని స్కూల్ విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సమాజం కోసం పోలీసులు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ ఇట్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేరెడ్మెట్ ఇన్స్పెక్టర్ మరియు స్టాఫ్ సుమారు 200 మంది విద్యార్థులు వినాయక నగర్ నుండి నేరెడ్మెట్ ఎక్స్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ గూడ్స్ షెడ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండియన్ కంటైనర్ కార్పొరేషన్ డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. గోదాములో కెమికల్ నిల్వ ఉంచే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఒక గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది అని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇమీడియట్లీ మనము 6 వెహికల్స్ టర్న్అవుట్ చేయడం జరిగింది. కూకట్పల్లి, సనత్ నగర్, జీడిమెట్ల అండ్ అన్నపూర్ణ స్టూడియోస్, సికింద్రాబాద్, టొరంటో స్కై లిఫ్ట్, 2 రోబోలు, వాటర్ బౌజర్స్ అన్ని కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. వచ్చేసరికి ఇందులో ముఖ్యంగా లిక్కర్ ఎక్కువగా ఉండడం వల్ల ఫైర్ తొందరగా స్ప్రెడ్ అయింది. ఇమీడియట్లీ మా సిబ్బంది లోపలికి ఎంట్రీ అయిపోయి మొత్తం ఫైర్ తొందరలోనే ఒక 45 మినిట్స్లో కంప్లీట్ కంట్రోల్ చేశారు. ఇప్పుడు పూర్తిగా అదుపులోకి వచ్చింది. వాళ్ళు కనుక జేసీబీ తీసుకొచ్చినట్టయితే ఇమీడియట్లీ దాన్ని స్ప్రెడ్ చేసేసి కంప్లీట్ మనం ఎక్స్టింగ్విష్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కాజ్ ఆఫ్ ఫైర్ కానీ లేకపోతే లాస్ ఆఫ్ ప్రాపర్టీ కానీ ఇంకా అండర్ అసెస్మెంట్లో ఉంది. ఎందుకంటే మేము ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లో ఉన్నాం. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లే కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు అనేది కూడా ఇంకా మేము తీసుకోలేదు. ఎందుకంటే మన ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పూర్తిగా అదుపులోకి రావడం జరిగింది. అంటే ఇప్పుడు దాని పూర్తి ఇన్వెస్టిగేషన్ వాళ్ళ అధికారులు ఆ గోదాములు ఎప్పటి నుంచి ఉన్నాయి ఏమిటి అనేది చూసిన తర్వాత కానీ మనం చెప్పలేదు. మనకు 6 ఫైర్ ఇంజన్లు ఉన్నాయి స్పాట్లో, 2 రోబోలు ఉన్నాయి, ఒక బ్రాంటో స్కై లిఫ్ట్ వచ్చింది. కానీ ఇది మనకు అవసరం పడలేదు కాబట్టి దాన్ని రిటర్న్ చేయాలి. కర్నూలులో ట్రావెల్స్ బస్సు ఘటన మరవక ముందే మరో ఘటన హైదరాబాద్ పెద్ద అంబర్పేటలో ఔటర్ రింగ్ రోడ్డుపై నుండి ఏపీకి చెందిన న్యూగో ట్రావెల్స్ ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. మియాపూర్ నుండి గుంటూరుకు వెళ్తుండగా ఔటర్ రింగ్ రోడ్డు దిగుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడిన సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. దీనిలో 6 ప్రయాణికులకి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మరో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఓఆర్ఆర్ దిగే సమయంలో మలుపు ఎక్కువగా ఉండి బస్సు వేగంగా ఉండడంతో ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12:30-12:35 మధ్యలో మియాపూర్ నుంచి బయలుదేరిన ఒక న్యూగో బస్సు, ఎలక్ట్రికల్ బస్సు మీ గచ్చిబౌలిగడ ఓఆర్ఆర్కి మన పెద్దంబరపేట దిగి గుంటూరు వెళ్ళవలసినది. దాంతో ఆ టైంకి ఇక్కడ డౌన్ ర్యాంప్ దగ్గర లెఫ్ట్ కరువు తీసుకునే ప్లేస్ లో డ్రైవరు సరిగా తీసుకోనందువల్ల అది రైలింగ్ తాకి కింద పడింది బ్రిడ్జ్ మీద నుంచి. దాంట్లో 15 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఇమీడియట్ గా మేము రష్ అయినాము. మేము ఓఆర్ఆర్ టీం వచ్చి అందరినీ రెస్క్యూ చేసినాము. ఎవరికైతే క్యాజువాలిటీ కాలేదు. ఇంజురీస్ మాత్రం ఒక 6 మందికి బ్లడ్ ఇంజురీస్ అయినాయి, బ్లీడింగ్ ఇంజురీస్. వాళ్ళు ఇమీడియట్ గా కొంతమంది డిఆర్డి ఆపోలో, కొంతమందిని హయత్ నగర్ వీలైనంత వరకు దగ్గరున్న హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. ఇప్పుడు బస్ తీసే ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఎలక్ట్రికల్ బస్ కాబట్టి ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చారు. ఫైర్ డిపార్ట్మెంట్, అదర్ హైడ్రా వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఏమైనా ఇంకా ప్రమాదం పెరిగితే వాళ్ళు ఇమీడియట్ గా అటెండ్ కావడానికి వచ్చారు. మా ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ నుంచి ట్రాఫిక్ ఏమి ఇబ్బంది లేకుండా ఆల్ వెహికల్స్ పంపిస్తున్నాము. ఇంకొక తొందరలో ఈ బస్ కూడా రిమూవ్ చేసి క్లియర్ చేస్తాము. ఇప్పుడు ఈ ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం వల్ల జరిగినట్టు కనిపిస్తుంది. ఆ లాండ్ ఆర్డర్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. దాన్ని బట్టి ఫర్దర్ విషయాలు తెలుస్తాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణ పరిధిలోని పటేల్గూడ మెట్రో బిహెచ్ఎల్ కాలనీ సమీపంలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. దీంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం ప్రకారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో చొరబడి వెండి దాదాపు 1 కిలో, అమ్మవారి మెడలో ఉన్న బంగారు పుస్తెలు, మంగళసూత్రం, అలాగే భక్తులు సమర్పించిన కానుకలు, హుండీ, నగదు సహా దాదాపు 1 లక్ష రూపాయల విలువైన వస్తువులు ఎత్తుకెళ్లినట్లు అర్చకులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అమీన్పూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లోజ్ టీం సహాయంతో ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. కేసు నమోదు చేసుకున్న అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.